మీరు తీయమని చెప్పిండ్రు. అక్కడ వాళ్ళు మెచ్చుకుంటున్నారు. అయ్యా మీరు బాత్రూమ్లు కట్టించిన గోదావరి లేనప్పుడు, అమ్మగారు మీ పార్టీ వచ్చిన తర్వాత మీరు డ్రైనేజ్ లైన్లు, వాటర్ లైన్లు, స్ట్రీట్ లైట్లు ఇచ్చిందని మమ్మల్ని చెప్తుంటే దాని ఏదో నీ ఛానల్ ఏదో పనికిరాని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళు మాట్లాడే దాన్ని చూసి లేలే అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ నీకు అలవాటు కదా, నీ డ్యూటీ ఇది. సోషల్ మీడియాలో ఏం చేయాలి, ఇది తీసి ఇక్కడ, ఇది తీసి ఇక్కడ, ఇది తీసి ఇక్కడ, ఇవన్నీ మ్యాచింగ్ చేసి దీన్ని పోస్ట్ చేయాలి. నీ పోస్టుని చూడాలి, ఆహా ఓహా అనాలి ఎవరందరూ, నీ పార్టీ నాయకులంతా. కాబట్టి మళ్ళా చెప్తున్నా క్రిషాంక్, నీకు చాలా ఫ్యూచర్ ఉంది. నేను వ్యక్తిగతంగా పోను, ఎందుకంటే నాకు బ్లడ్ రిలేషన్ కన్నా ఎక్కువ మా సర్వసత్యనారాయణ గారు. కాబట్టి మాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఒక బ్రదర్గా చెప్తా ఉన్నా, మళ్ళీ ఆలోచించుకో. ఫుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి మాట్లాడాలి. ఫుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి మాట్లాడు. పో కంటోన్మెంట్లో మళ్ళీ ఇంకా ఇప్పుడు ఏంది, ఒకరిద్దరు మీ పార్టీ వాళ్ళు కోర్టుకు పోయినారు, వాళ్ళతో కోర్టుకు పో, వాళ్ళతో ఇంక్లూడ్గా వాళ్ళను నువ్వు ఇన్వాల్వ్ కదా కోర్టులో, ఇక్కడ హైకోర్టులోగా ఎలక్షన్ల కోసం నువ్వు అడ్వకేట్ కదా, కోర్టు వేసుకొని పో మాట్లాడు. నువ్వు అడ్వకేట్ కదా, కోర్టు వేసుకొని పోయి మాట్లాడు హైకోర్టులో, ఎలక్షన్లు ఎందుకు పెడతలేరని. అదొకటి. మొన్న అక్కడ 157/1 సర్వే నెంబర్లో పోతిరి, ఓ 50 మందిని తీసుకొని పోతిరి. వాడేమో 50 కోట్లు తిన్నానే అనమాట కేటీఆర్ ఒక పార్టీ వాళ్ళు. ఇంకో మీరేమంటున్నారు 5 కోట్లు తినాయని. ఈ 55 కోట్లలో మళ్ళీ 600 కోట్ల ల్యాండ్ మర్చిపోదామా ఏంది? 55 కోట్లలో 600 కోట్లు వదిలేద్దామా? నువ్వు 50 తింటివి, నువ్వు 5 తింటివి, మీరే అనుకుంటున్నారు కదా. మీ కేటీఆర్ 50 కోట్లు తీసుకొని యూనివర్సిటీ ఇచ్చిండని. లేదు ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే 5 కోట్లు తీసుకున్నాడు కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తుండని. మళ్ళీ ఈ 55 కోట్లకే నీ 600 కోట్ల ల్యాండ్ వదిలేద్దామా? చెప్పు మరా. తప్పకుండా గ్యారెంటీగా చెప్తా ఉన్నాం, అది వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు బంద్ చేసుకున్నారు, ఇప్పటి నుండి మేము లేవనెత్తుతాం దాని సమస్యలు. రా మాతోటి కలిసిరా. మొన్న మా మోడీ గారు అన్నాడు చూడు, అంశ జోడో అని. రా, సమస్యల మీద రా, కలిసి పోరాడదాం. చెత్త సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, అన్నీ చెక్ చేద్దాం కదా. మీరు అడ్వైజ్ ఇవ్వండి కదా. ఒకరోజు రా మా ఆఫీస్కు, అదేదో కుర్చీలు పెడితే కాదు కదా. రా, ఒకరోజు రా మా ఆఫీస్కు రా, మాట్లాడు. ఒకవేళ నీ సబ్జెక్ట్ ఉంటే తప్పకుండా తీసుకుంటాం కదా. నువ్వు ఇచ్చే అడ్వైజ్ని పక్క పెట్టాం కదా. ఉంటే చాలా పేషెన్స్ ఉండాలి ప్రశాంత్ గారు. ఏదో బట్ట కాల్చి మీదేస్తా అంటే ఇక్కడ పడేది ఏముండదు. మాకు క్లియర్గా చెప్తున్నాం, ఫైనల్గా భానుక నర్మదా మల్లికార్జున అనే ఫ్యామిలీ ఓపెన్ బుక్. మా పేరు చెబితే రేపు ఏదైనా ఒక రూపాయి కానీ ఒక వస్తువు కానీ పుడుతుంది తప్ప వేరే ఉండదు. ఎందుకంటే ఈ 25 ఏళ్ళ నుండి మేము చేసిన సేవ కంటోన్మెంట్ ప్రజలకు, సగం మంది ప్రజలకు మా అక్కడ ఒక వ్యక్తిగతంగా గుర్తింపు ఉంది. నీకు తెలియదు ఆ విషయం, నీకు తెలియదు, మాకు తెలుసు. ఉదయం లేచినప్పటి నుండి ప్రతి డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ, సిబిఐ దీంట్లో అనుమతి లేకుండా కట్టింది కాబట్టి ఎలాంటి లేదు. 50 ఏళ్ళ చరిత్ర తీసింది దీనికి సంబంధించింది. ఇది రెగ్యులరైజ్ చేయడమా, పెనాల్టీ చేయడమా, లేకుంటే కంటోన్మెంట్లో ఏదైనా యాక్షన్ ఉంటే తీసుకుంటారా అనే ఉద్దేశంతో కంటోన్మెంట్కు రెఫర్ చేస్తూ సిబిఐ కేసు కొట్టేయడం జరిగింది. సిబిఐ కేసు కొట్టేసిన తర్వాత నా ఒరిజినల్స్ అన్నీ నాకు పిలిచి ఇచ్చింది. అయ్యా నీ మీద కేసు పెట్టినాము, కానీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఏం లేదు, ఇది మా పరిధిలోకి రాదు కంటోన్మెంట్ కంటే. అప్పుడు నేను కంటోన్మెంట్కు రెగ్యులరైజేషన్ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నా పూనాకు. అయ్యా నేను బిల్డింగ్ కట్టినా, మీరు అనుమతి అడిగితే ఇయ్యలే.